మహబూబ్ నగర్ లోని రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రక్తనిధి కేంద్రం 22వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. సరిగ్గా 22 ఏళ్ల కిందట ఇదే రోజు రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రంలో నాటి గవర్నర్ రంగరాజన్ చేతుల మీదుగా రక్తనిధి కేంద్రం లాంఛనంగా ప్రారంభించారు. నాటి నుంచి నేటి వరకు రక్తనిధి కేంద్రం విజయవంతంగా నడుస్తున్న నేపథ్యంలో ఆదివారం రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ బ్యాంక్ కేంద్రంలో 22వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. అయితే అనంతరం రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ నటరాజన్ మాట్లాడారు. గత 22 ఏళ్లుగా నిరంతరంగా రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రం ప్రజలకు సేవలు అందిస్తోందని అన్నారు. వారికి అవసరమైన వారికి ఆపదలో ఉన్నప్పుడు రక్త యూనిట్లను అందించి వేలాది మందికి ప్రాణదాతగా రక్తనిధి కేంద్రం నిలిచిందన్నారు. కాగా బ్లడ్ బ్యాంక్ ప్రారంభోత్సవం సందర్భంగా తొలి డోనర్ నటరాజును రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు లయన్ రమణయ్య ప్రత్యేకంగా సన్మానించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ లయన్ డాక్టర్ నటరాజ్, రాష్ట్ర మేనేజింగ్ కమిటీ సభ్యులు లయన్ జి రమణయ్య, జిల్లా సభ్యులు యూత్ రెడ్ కోఆర్డినేటర్ డాక్టర్ బాబుల్ రెడ్డి, జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్తలు అశ్విని చంద్రశేఖర్, కె అశోక్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.